వానాకాలం పోయేదాకా సెల్లార్ తవ్వకాలు జరపొద్దని బల్దియా చెప్తున్నా కొందరు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. విచ్చలవిడిగా హైదరాబాద్ లో సెల్లార్ తవ్వకాలు చేస్తున్నారు. నగర నడిబొడ్డున రూల్స్ బ్రేక్ చేసి మరీ పాతాళాన్ని తవ్వేస్తున్నారు. ఇప్పటికే నానక్రామ్ కూడా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఘటనల తర్వాత సెల్లార్లపై సీరియస్ గా దృష్టి పెట్టింది బల్దియా. రూల్స్ ప్రకారం 10 నుండి 15 ఫీట్ల వరకే తవ్వకాలు చేయాలని చెప్పినా కొందరు మాత్రం విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. అత్తాపూర్ సరిమల్లె నగర్ లో సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 20 ఫీట్ల కంటే అదనంగా తవ్వేసిన భూ యజమాని మరింత లోతుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. బాంబులు పెట్టి మరీ సెల్లార్ తవ్వకాలు చేస్తున్నాడు. దాని పక్కనే 2 మీటర్ల దూరంలో 2 పెద్ద అపార్ట్మెంట్లున్నాయి. దీంతో బాంబుల సౌండ్ కు ఈ 2 అపార్ట్మెంట్ల గోడలు పగులుతున్నాయి. బాంబుల శబ్దాలకు రూమ్ లో ఉన్న సామాన్లు కింద పడిపోతున్నాయని, ఎప్పుడేమవుతుందోనన్న టెన్షన్ గా ఉందన్నారు అపార్ట్మెంట్ వాళ్ళు. జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా లాభం లేదని చెప్తున్నారు. ఇప్పుడు 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్యామిలీస్. ఓకే, 10 ఫ్యామిలీస్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 40 to 50 మెంబర్స్ ఉంటారు. ఇంట్లో జెంట్స్ అంతా ఆఫీస్కి వెళ్తే లేడీస్ ఉంటారు. వాళ్ళు ఎంత భయాందోళనతో ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒకళ్ళ ప్రాణం గురించి ఆలోచిస్తారా, లేకపోతే వాళ్ళ వర్క్ గురించి ఆలోచిస్తారా? అన్ని క్రాక్స్ ఉన్నాయండి. బిల్డింగ్ క్రాక్స్ ఉన్నాయి, చుట్టూ కాంపౌండ్ క్రాక్స్ ఉన్నాయి. మా ఓనర్ కూడా ఎన్నిసార్లు ఇప్పటికి చెప్పాము. మేము కూడా అందరం కలిసి ఒకసారి వెళ్ళి చెప్పాము. మా వాచ్మెన్ కూడా వాళ్ళ దగ్గర బ్లాస్ట్ చేస్తున్నా కూడా అవన్నీ తీసుకొని వచ్చాడు భయానికి. ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా షేక్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారి కాదు కదా, రేపొద్దున ప్రాబ్లం ఎవరికి? లేదంటే అందరినీ కూర్చోపెట్టి మాట్లాడండి. ఏమైనా అందరి ఫ్యామిలీకి అన్ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకుంటారని అగ్రిమెంట్ మీద సైన్ చేయండి, అప్పుడు వర్క్ స్టార్ట్ చేయమని చెప్పండి. మా ఓనర్ ద్వారా కూడా జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చి ఒకసారి చూసుకున్నారు, ఇట్లా సర్వేలాగా చేసుకొని పోయారు. మా తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఏం లేదు. వాళ్ళని గుంజుకొని తీసుకొచ్చిన ఆయన మాట వింటలే. 100 సార్లు చెప్పినాం. ఈ బ్లాస్టింగ్ చేసేటి మొత్తం రాళ్ళకెట్టాలి, బ్లాస్టింగ్ చేయాలి మనుషులు లేనప్పుడు. ఈ వైరు దీనిలో 2 బ్యాటరీలు ఉంటాయి. బ్యాటరీలు వేయాలి నాకు, మన తెలుసు. అవి వాళ్ళే తీసుకున్నారు. 20 ఉన్నాయి నా దగ్గర. ఎన్నిసార్లు చెప్పినా కానీ లేదు సార్. ఆడోళ్ళని చూస్తారు, బెదిరిస్తారు. ఆడోళ్ళ మీదకి వాచ్మెన్ మా అత్త వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళ మీదకి రాళ్ళు తీసుకుంటారు చెప్పేవారు. అది పొజిషన్. నేనేం సార్ వెనకాల ఉంటా. దగ్గర 60-70 సార్లు పెట్టారు సార్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు పెట్టారు. ఇట్లా పైనకి వెళ్ళి కింది వరకు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. మొత్తం ఆడ పెట్టినప్పుడు అక్కడ గుద్దుతుంది భూమిని. మొత్తం ఇట్లా భూమి షేక్ అయినట్టు అయిపోతుంది.